ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. సర్వులకి సమస్తానికి కూడా నమస్కారం అండి. ఈరోజు 82వ రోజు న్యూ ఎనర్జీ. ఇంకొక 1, 2, 3 ఆడియోస్తో మన ఈ న్యూ ఎనర్జీ సంపూర్ణం కాబోతున్నది. ఈరోజు డి రేవతీదేవి గారు ఏం చెప్తున్నారంటే, స్పిరిట్తో మన నూతన సంబంధం, ఏ నూతన దివ్యత్వం మనలో జాగృతమై మన జీవితంలోకి వస్తుందని కొద్ది కాలంగా ప్లాన్ వేయడంతో అది రావడం కోసం మార్గం సుగమనం చేస్తున్నాం. మనం ఓల్డ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాం, పాత నుంచి కొత్తకు మారుతున్నాం. దీనికోసమే కొంతకాలంగా ఆవలివేపు వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు. మనతో పనిచేస్తున్న ఎనర్జీలు ఎవరివో తెలుసా? స్పిరిట్, ట్రయాన్, ఆర్కేంజల్ మైకేల్, క్రింజల్ కౌన్సిల్. ఇప్పుడు మనము ఏ మార్పుకు గురి అవుతున్నామో అది మన జీవితంలో చాలా విశిష్టమైన మార్పు. మనకే కాదు, పరమాత్మ కూడా ఇది విశిష్టమైన మార్పు. ఇది చాలా పవిత్రమైన సమయం. మన న్యూ ఎనర్జీ మీటింగులకు ఎవరో ఒకరు అతిథులు వస్తూనే ఉంటారు. ఇప్పటి ఈ అతిథులు తొలి సృష్టి అయిన ఇంటి నుంచి వచ్చి మన చుట్టూ కూర్చొని ఉన్నారు. మన కాలమానం ప్రకారం యుగాల క్రితం మనం ఇల్లు వదిలి వచ్చేసాం కదా, ఆ ఇంటి జ్ఞాపకాలుగా వచ్చారు వాళ్ళు. వాళ్లే కాదు, ట్రయాన్, ఆర్కేంజల్ మైకేల్ ఎనర్జీలు కూడా వచ్చి ఉన్నాయి. మనకు ప్రారంభమవుతున్న ఒక సరికొత్త సమయాన్ని పట్టభద్రోత్సవంగా జరపడానికి వచ్చారు. ఇక్కడ టోబియాస్ తన గురించి చెప్తున్నాడు. టోబియాస్ గతంలో భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నాడు. అట్లాంటిస్ కాలంలో మనం టోబియాస్ బాగా పరిచయస్తులమట. కలిసి పనిచేసామట, కలిసి ప్రార్థన చేశాం, కలిసి పరిశోధన చేశాం, కలిసి నవ్వుకున్నాం. అందుకే టోబియాస్ ఎనర్జీ మనకు సుపరిచితమట. అప్పట్లో మనం దివ్యత్వం కోసం వెతికే వాళ్ళమట. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనలోని దివ్యత్వాన్ని కనుక్కోవడానికి టెక్నాలజీని ఉపయోగించే వాళ్ళం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కానీ మన దివ్యత్వాన్ని మాత్రం కనుక్కోలేకపోయాం. అప్పుడు ఆ కాలంలో అది సాధ్యపడదని గ్రహించాం. చివరికి దానితో భూమి యొక్క దశను వదిలేయాలని ఎంచుకున్నాం. అప్పటి వరకు ఒకదాన్ని నాశనం చేసేసి మళ్ళీ మొదలు పెట్టాలి. అలాగైతేనే మన లోపలి దివ్య బీజాన్ని మళ్ళీ వెతకటం మొదలు పెట్టవచ్చునని నిర్ణయించుకున్నాం. మరోసారి మనం టోబియాస్ కలిసామట. అప్పుడు మానవ దేహంలో లేదు టోబియాస్, ఒక కుటుంబంగా శాంబ్రాగా మనం కలిసామట. 2000 సంవత్సరాల క్రితం మన భూమి మీద కలిసాం. అప్పటి నుంచి తన ఎనర్జీ మనకు తెలిసే ఉంటుందట. అప్పటి నుంచి టోబియాస్ తన వెంటే ఉంటూ మనల్ని ప్రేమిస్తూ మన కుటుంబ ఎనర్జీని మన కోసం మోస్తూ మనకు నమ్మబలుకుతూ ఉన్నాడు. మన ఏంజల్స్ మార్గదర్శకంతో పాటు టోబియాస్ కూడా మనతో కలిసి పనిచేశాడట. మనం ఒక పని పెట్టుకొని కదా ఈ భూమి మీదకి వచ్చాము. ఈ జన్మలో కూడా మనతో ఎంతో సన్నిహితంగా పనిచేస్తున్నాడు టోబియాస్. మనం నిద్రపోతున్నాం, మేల్కొని ఉన్న టోబియాస్, క్రింజన్ కౌన్సిల్ వాళ్ళు మనతో పనిచేస్తూనే ఉన్నారట. కష్టమైన ప్రయాణమే చేస్తున్నాం మనం. ఇంతకుముందు ఎవరూ చేయని ప్రయాణం ఇది. మనం ఈ మార్గంలో ముందుకు సాగినంత కాలం వాళ్ళు మన వెంట ఉంటారు. అగ్ని కూడా మనల్ని లక్షల ముక్కలుగా చేసేసింది కదా. వాటిల్లో కొన్ని ముక్కలు ఏకమయ్యేసరికి తొలి సృష్టి వెలుపల ఉన్నాం. మనం ఏమీ లేని శూన్యంలో ఉన్నాం. అక్కడ చీకటి కూడా లేదు, ఉన్నదలా వ్యాక్యూమ్ మాత్రమే. శూన్యంలోకి వచ్చేసరికి మనకు లగేజీ లేదు, మనవన్నీ చెప్పుకోవడానికి నిజమైన జ్ఞాపకాలు కూడా లేవు. ఒంటరితనం, ఏర్పాటు, అపరాధ భావం, కోపం అవన్నీ తీవ్రంగా కలిగాయి మనకప్పుడు. అప్పటి నుంచి అవి మనతోనే ఉన్నాయి. అందుకే రాత్రులు మనం ఏడుస్తున్నామట. ఇంటికి తిరిగి వెళ్ళటానికి మనం కనుక్కోవడం కోసమే విశ్వంలో యుద్ధాలు జరిగాయి. ఇతరుల నుంచి మనం ఎనర్జీ తీసుకున్నాం. వాళ్ళతో కొట్లాడి ఇంటికి తిరిగి వెళ్ళడానికి కావలసినంత ఎనర్జీని తీసుకునే ప్రయత్నం చేశాం. అయితే దానివల్ల ప్రయోజనం లేకపోయింది. అందువల్ల యుద్ధాలు జరిగాయి, ఘర్షణలు ఏర్పడ్డాయి. భూమి మీదకి కూడా ఘర్షణలు వచ్చాయి. అక్కడ ఇంకా ఇతరుల నుంచి ఎనర్జీ తీసుకోవటం జరుగుతూనే ఉన్నది. ఇంటిని గుర్తు చేసుకోవాలన్న బలమైన కోరిక అప్పుడప్పుడు మన దుఃఖానికి కారణమవుతుంటుంది.
అయితే ఇక్కడ మనం సృష్టించిన చైతన్యంతో ఇల్లే కొద్ది కొద్దిగా ఇక్కడికి ఇప్పుడు రావడానికి అవకాశం ఏర్పడింది. ఇల్లే మన దగ్గరకు వచ్చింది. ఇంతకు ముందు ఉండిందంతా ఏకత్వపు తొలి సృష్టి. స్పిరిట్ ఒంటరిగా చేయలేనిదేదో దాని ప్రతినిధులుగా మనం చేసి మళ్ళీ సృష్టికి సహాయపడ్డాము. అందుకే మనందరం అంటే ఆవలి వైపు వారికి అంత గౌరవం. అందుకే క్రయాన్ మన కాళ్ళు కడుగుతున్నాడు, మనల్ని అబ్బురంగా చూస్తున్నారు వాళ్ళు. ఇల్లు వదిలి అగ్నిగోడ దాటి వచ్చేటప్పుడు మనం మన వెంట ఏమీ తెచ్చుకోలేదు, కానీ అతి చిన్న బీజాన్ని మాత్రం ఒక కవచంలో జాగ్రత్తగా చుట్టూ తెచ్చుకున్నాం. అదే దివ్యత్వపు బీజం. ఇంతకాలం దాన్ని మనలోనే మోసుకు తిరిగాం, జాగ్రత్తగా కాపాడుతూ వచ్చాం. మనకే కనబడినంత భద్రంగా, ఇతరులకు మనలో కనబడినంత భద్రంగా మన చైతన్యంలోనే దాచేశాం. పైకి కనపడే దానికన్నా లోతైనదేదో మనలోనే ఉన్నదని ఇంతకాలం మనకు అనిపిస్తూనే ఉన్నది. ఆ దివ్య బీజం వల్లనే మనం ఇంత ప్రయాణం చేయగలిగాం. మనలోని ఆ దివ్య బీజం ఇప్పుడిప్పుడే జాగ్రత్త వస్తూ ఉన్నది. బీజం అనే పదాన్ని పోలికగా చెప్పుకుంటున్నాం, కానీ నిజానికి అది మనలో ఒక భాగమే. సరియైన సమయం వచ్చే వరకు ఆ దివ్యత్వం మన లోతుల్లో ఉండిపోతుంది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం భూ ప్రకంపనలు వేరే తలాల్లో డైమెన్షన్లో ఉన్న దివ్య చైతన్యాన్ని అంటే క్రీస్తు చైతన్యం తీసుకురావడానికి అనుకూలించసాగాయి. మన చైతన్యం మన భౌతిక శరీరం లోపల లేదు, మన చుట్టూ ఉన్న ఇతర స్థాయిల్లో తలాల్లో ఉంది. అది మనం సినిమా ప్రొజెక్టర్ లాంటిది. ఫిలిం ప్రొజెక్టర్ అయిన చైతన్యం ఒక చోట ఉన్నది, అది ప్రసరిస్తున్న బొమ్మ మరో చోట పడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మన చైతన్యం 3వ పరిధిలోకి, మనం మోస్తున్న శరీరంలోకి, మనం తిరుగుతున్న భూమిలోకి ప్రసరించిన బొమ్మలమే మనం. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఆ చైతన్యాన్ని మరింత భూమి మీదకి మన వాస్తవంలోకి తేవటం మొదలు పెట్టడానికి సరియైన సమయం వచ్చింది. అంటే రాబోయే స్వర్ణయుగానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం మొదలయ్యిందనమాట. అప్పుడు ఈ ప్రాసెస్ జరిగేలా సహాయం చేయడానికి కొన్ని ఏంజల్స్ కుటుంబాలు ముందుకొచ్చాయి. ఇలాంటి సహాయాలకు పేరు పడ్డ వాళ్ళు కొందరున్నారు. వాళ్ళల్లో గౌతమ బుద్ధుడు ఒకడు. కేవలం బుద్ధుడు ఒక్కడే ఒంటరిగా కాదు చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఆ సమయంలో బుద్ధ చైతన్యంతో వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. న్యూ ఎనర్జీ దివ్య చైతన్యం ఏదైతే రావాల్సి ఉన్నదో దాన్ని క్రీస్తు చైతన్యం అని, బుద్ధ చైతన్యం అని అంటారు. 2000 సంవత్సరాల క్రితం శాంబ్రా అనే బృందం ఒకటి ఉన్నది. ఆ బృందంలో మనం వచ్చాం. దివ్య చైతన్యాన్ని ఇతర తలాల నుంచి భూమికి తీసుకురావాల్సిన సమయం వచ్చేసిందని మనకు తెలుసు. ఆ ఎనర్జీని మోసుకొచ్చేవాళ్ళం మనం. యేసుక్రీస్తు జీవించిన వాళ్ళం మనం. ఆ కాలంలో చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించారు. యేసు చనిపోగానే ఎనర్జీ ఇంకా బలంగా ఉన్నప్పుడే కొందరు భూమి మీదకి వచ్చారు. కొత్త మత శాఖలను ఏర్పరచడంలో మనం సహాయపడ్డాం. ఈ మత శాఖలు దివ్య చైతన్యాన్ని పొదిగే ఇంక్యుబేటర్లు. దివ్య చైతన్యాన్ని భూమికి తేవటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిన వాళ్ళం మనం. దివ్యత్వం అనేది ఒకటి ఉన్నదని మానవుల దృష్టిని మళ్లించి ఒక అస్తిత్వంలోకి వారిని నడిపిస్తూ ఆ దిశగా సాధన వాళ్ళ చేత చేయించడం కోసం మతాలను స్థాపించడం జరిగింది. ఆ సమయానికి మతాలు ఉండటం సబబే. అప్పటి నుంచి ఎంతో కష్టమైన మార్గాన సాగుతున్నాం. సో ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ మనలో ఏదో ఉన్నదని, మనం ఒక ముఖ్యమైన కార్యార్థమే వచ్చామని మనకు తెలుసు. అవసరమైతే మానవులుగా మనం ఎంతో ఇష్టపడే వాటిని సైతం త్యాగం చేయడానికి ఒప్పుకునే వచ్చాం. ఈ జన్మలో మనం ఎంతో సాధించాం. ఎంతో వినాశనం భూమి మీద జరిగి ఉండవలసింది. మన 2వ ప్రపంచ యుద్ధ సమయంలోనే భూమి నాశనం అయిపోయి ఉండవలసింది. అది జరగలేదు. తర్వాత దశకు సిద్ధపడిపోయి మనం ఇక్కడ కూర్చున్నాం. అయితే ఆ తర్వాత దశ ఏమిటి? స్పిరిట్తో మనం కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవటమే ఆ తరువాతి దశ. ఇప్పటి వరకు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోలేకపోయాం. మన నిజతత్వాన్ని అర్థం చేసుకోవటం, మనల్ని మనం ఏంజల్గా అర్థంలో చూసుకోవటం అంత తేలికైన విషయం కాదు. వీటితో మనం చాలా పోరాడాం ఇప్పటి వరకు స్పిరిట్ వేరు, మనం వేరు అనే భావంలో ఉంటూ వచ్చాం. అది మన నుండి వేరు అనే దానిని బుద్ధితో అర్థం చేసుకోవచ్చునని అనుకున్నాం. ఒక్కోసారి మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అర్థం కాని స్థితిలో ఉండిపోయి స్పిరిట్కి మనకు మధ్య సంబంధాలే ఏంటిదో తెలియక దానికోసం వెంపర్లాడుతూ ఉండిపోయాము. సో మాస్టర్స్, ఇక్కడ మనకి అర్థమవుతుంది ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఒక సముద్రపు ఒడ్డున పడిపోయిన ఒక చిన్న పిన్నిస్ కోసం వెతుకుతున్నట్టు స్థితిలోనే ఉన్నామండి. ఇప్పుడు ఆ స్థితిని నుండి మనం ఒక స్థాయికి వచ్చాము.
మనమే స్పిరిట్, మనమే ఎనర్జీ, మనమే అంతా, మనలోనే అంతా ఉంది. మనము ఏ భావన చేస్తే ఆ భావనతో మనము మోల్డ్ అయిపోతాము. మనతో మనం మాట్లాడుకోవటం, మన ఇంద్రియాలని మనం శక్తివంతం చేసుకోవటం, మన ఇంద్రియాలతో అనుసంధానం అవటం, మనతో మనము కూడుకొని ఉండటం, అప్పుడే నిజమైన జీవన విధానాన్ని సాగిస్తామనేది న్యూ ఎనర్జీ మాస్టర్స్. అంతే కదండి. ఓకే మాస్టర్స్, రేపు మళ్ళీ కలుద్దామండి. బహుశా రేపటితో చివరి ఆడియో అవుతుందేమో చూద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.